ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జన రక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చెల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశనమో, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యో నమో. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ దంపతులు నెల్లూరులో ఉంటారు. వీరు శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు మాలకొండలో తపోసాధన చేసినప్పటి నుంచి భక్తులు. అప్పుడే స్వామివారిని వారు మాలకొండలో తపోసాధన చేసే రోజుల్లోనే శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి ఆశీర్వాదం పొందారు. వారు అప్పుడు స్వామివారు ఇలా ఆశీర్వదించారు, అంతా మంచి జరుగుతుంది, శుభమని వీరికి ఆశీర్వదించారు. తర్వాత ఇంకొకసారి వీరిని ఇలా చెప్పారనమాట, కష్ట సుఖాలు అన్నవి పగలు రాత్రి వంటివి, అవి వస్తూ పోతూ ఉంటాయి, ఈ రెండింటిని సమంగా చూడాలి అని స్వామివారు వీరికి ఉపదేశించారు. స్వామివారు మొగల్చెర్లలో ఆశ్రమం నిర్మించుకొని సాధన కొనసాగిస్తున్న టైంలో రాలేదు, కానీ ఆ తర్వాత స్వామివారి సిద్ధి పొందిన తర్వాత మాత్రం వీరు క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి సమాధి వద్ద దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. అన్నదానం కూడా స్వామివారి దగ్గర ఎప్పుడు చేయిస్తూ ఉంటారు, ప్రతిసారి విరాళము ఇస్తూ ఉంటారు. వీరికి ఈ దంపతులకి 3 సంతానం, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అందరూ బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నారు, వివాహాలు జరిగాయి. ఏ రకంగానే పిల్లల విషయంలో వారు చింతపడాల్సిన అవసరం లేకపోయింది. అందరూ బాగా సెటిల్ అయ్యారు. శ్రీ స్వామివారు మొదటిసారి చెప్పారు, మొదటిసారి దర్శించుకున్నప్పుడే ఆశీర్వదించారు కదా, అంతా మంచి జరుగుతుంది, శుభం అని. ఆ ఆశీర్వాదం అక్షరాల వీరి విషయంలో ఫలించింది. వీరికి కానీ వీరి పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత స్వామివారిని రెండోసారి దర్శించుకున్నప్పుడు స్వామివారు ఇలా అన్నారు, కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి వంటివి వస్తూ పోతూ ఉంటాయన్నారు, రెండింటిని సమంగా చూడాలని వీరికి చెప్పారు. ఆ మాట కూడా వీడి మనసులో హత్తుకుపోయింది. ఈసారి శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రావడానికి మాత్రం ఒక బలమైన కారణం ఉంది. ఆవిడకు ఆరోగ్యం దెబ్బతింది. ఆమెకు డాక్టర్లు పరీక్ష చేసి క్యాన్సర్ అని చెప్పారు, ఇంకొక 6 నెలలు మించి బ్రతకరు అని చెప్పారు. ఆ బాధ్యతలన్నీ తీరిపోయినా ఎవరు చూస్తూ చూస్తూ మృత్యువును ఆహ్వానించారు కదా, ఇంకొంతకాలం జీవించాలనే కోరుకుంటారు. కానీ ఈ దంపతులు అలా ఆలోచించలేదు. వారు చెప్పినది ఒకటే, జీవితాలు చర్మాంకంలో ఉన్నాయి, ఇంతకాలం చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా మొత్తం మీద సంతృప్తికరమైన జీవితాన్నే గడిపాము. శ్రీ స్వామివారు తమతో కష్ట సుఖాలు సమంగా చూడమని చెప్పారు. కనుక ఇప్పుడు వచ్చిన వ్యాధి కూడా ఇప్పుడు వచ్చిన వ్యాధి తాలూకు ఈ బాధ కూడా మేము సంతోషంగానే స్వీకరిస్తాము అని ఆవిడ చెప్పారనమాట నాగేంద్ర ప్రసాద్ గారితో. ఎప్పట్లాగే స్వామివారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని యువతలకి వచ్చారు. అంత ఆ అలవాటు ప్రకారం అన్నదానానికి విరాళం ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఊరికి వెళ్ళే ముందు వీరు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, ప్రసాద్ గారు, ఎప్పుడు మృత్యు వచ్చినా సంతోషమే, కాకుంటే నేను పోయిన తర్వాత ఈయన ఇబ్బంది పడతారు, అదొక్కటే నా బాధ. ఈ వయసులో ఒకరికొకరం తోడుగా ఉన్నాము, ఈయన ఒంటరితనంగా బాధపడతారేమో అని నాకున్న ఒకే ఒక్క ఆలోచన, అంతకు మించి ఇంకేమీ లేదు అని ఆవిడ చెప్పారు. అప్పుడు ఆయన ఇలా అన్నారన్నమాట, ప్రారంధాన్ని తప్పించుకోలేము కదా, అంతా స్వామి దయ, చూద్దాము అని, ఆయనదే భారం అని చెప్పారు అతను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ దంపతులు స్వామివారి మందిరానికి వస్తూనే ఉండేవారు, సమాధి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. 6 నెలల కంటే సమయం లేదని చెప్పిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా ఆమె ఇంకొక 5 సంవత్సరాల పాటు హాయిగా ఉంది. ఆవిడ స్వామివారు చూపించే కష్టం కూడా తాత్కాలికంగా స్వామివారు చెప్పినట్టు ఈ క్యాన్సర్ కష్టం, ఆమెకు వచ్చిన ఈ క్యాన్సర్ కష్టం కూడా స్వామివారు చెప్పినట్లు తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయిందేమో అని ప్రసాద్ గారితో వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత ఆ దంపతులిద్దరిలో అతను ముందుగా పోయారు. తర్వాత మరొక 20 రోజుల కల్లా ఆవిడ కూడా కన్ను మూశారు. అంటే మరణంలోనూ కూడా వాళ్ళకి ఎక్కువ కాలం ఎడబాటు లేదు ఇద్దరి మధ్య.
అంటే స్వామివారి మీద ఉన్న భక్తి విశ్వాసాలు వాళ్ళకి శ్రిత ప్రజ్ఞత కూడా వాళ్ళకి అలవాటు అయిందనమాట. అంతటా గొప్ప పుణ్య దంపతులు వాళ్ళు. ఇంకొక లీల, ఈ భక్తుని పేరు మదమంచి మాల్యాద్రి గారు. వీరు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారిని 1981 నుంచి దర్శించుకుంటూ ఉంటారు. వీరు పరమ భక్తులు. స్వామివారిని అత్యంత భక్తి విశ్వాసాలతో కొలిచే కుటుంబాల్లో వీరి కుటుంబం కూడా ఒకటి. మొట్టమొదటిసారిగా స్వామివారి పరిచయం వీరికి ఎలా కలిగిందంటే, ఈ మాల్యాద్రి తల్లిగారు, ఆమె ఇప్పుడు లేరు, శ్రీమతి లక్ష్మమ్మ గారికి ఆ రోజుల్లో కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. అందుబాటులో ఉన్న వైద్యాలన్నీ చేయించారు. వైద్యులు ఇలా చెప్పారు, కడుపులో ఉన్న గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు, లేకపోతే ప్రాణానికి ముప్పు అని ఆమెకు చెప్పారు. ఆవిడకి ఎటు పాల్పోలేదు. అలాంటి సమయంలో శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి ఆశ్రమం నిర్మించిన బొగ్గవరపు మీరా శెట్టి గారు బావమరిది రాముల శెట్టి గారు ఈ లక్ష్మమ్మ గారితో చెప్పారు, ఒకసారి మొగల్చర్ల వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధి వద్ద మొక్కుకోండి, మీకు ఆరోగ్యం మేలవుతుంది అని చెప్పారు. లక్ష్మమ్మ గారు ఆ మాట తీసుకొని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వరుసగా 3 వారాల పాటు శ్రద్ధగా వచ్చారు. ఆవిడ భక్తి విశ్వాసాలు స్వామివారి అనుగ్రహాన్ని పొందేటట్టు చేశాయి. స్వామివారి అనుగ్రహం ఆమె మీద ప్రసరించింది. మరో వారానికల్లా ఆవిడకి ఏ నొప్పి లేకుండా ఆరోగ్యంగా ఉంది. అన్ని పరీక్షల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎటువంటి అనారోగ్యం లేదని ఆమెకు చెప్పారు. తల్లి ఆరోగ్యం బాగుపడడం ఈ మాల్యాద్రి గారికి మరింత విశ్వాసాన్ని, స్వామివారి మీద విశ్వాసాన్ని పెంచింది. పూర్తి విశ్వాసాన్ని పెంచారు. ఈయన నల్గొండలో ఇటుక బట్టీలు వ్యాపారం చేస్తూ ఉంటారు. వారికి ఏ కష్టం వచ్చినా శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారిదే భారం అనుకుంటారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకోవడం వారు ఒక నియమంగా పెట్టుకున్నారు. వారు ఇలా చెప్తూ ఉంటారు, స్వామివారు చల్లగా చూడబట్టే సంసారం బాగుంది, పిల్లలు ఎదిగొచ్చారు, నిలదొక్కున్నారు, మా అమ్మాయి డెంటల్ డాక్టరు, ఈ అల్లుడు బ్యాంకులో ఉన్నాడు, హైదరాబాద్ కోకటపల్లిలో ఉంటారు, వీళ్ళు మనుమోడు అని అందరినీ నాగేంద్ర ప్రసాద్ గారికి పరిచయం చేశారు. ఆ రోజు మాల్యాద్రి గారు అల్లుడు గుర్రం వెంకటనారాయణ ధనలక్ష్మి అనబడి ఆ దంపతులిద్దరూ శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి దగ్గర అన్నదానం చేయించుకున్నారు. అత్యంత నిరాడంబరంగా సత్రం వద్ద అన్ని పనుల్లోనూ పాలు పంచుకొని మరోసారి దత్తాత్రేయుడికి నమస్కారములు అర్పించి మొగల్చర్ల నుంచి కొండంత తృప్తితో తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి నేను స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఓం నారాయణ. ఆది నారాయణ.